ఈ మధ్య మన గార్డెన్ గ్రూప్స్లో రకరకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, అందులో చాలా రకాల క్వశ్చన్స్కి నాకు చాలా ఇష్టంగా రెస్పాండ్ అవ్వాలని అనిపించినా కూడా నాకు టైము కుదరట్లేదు అనమాట. కొంచెం మనకి బ్యాగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉన్న వల్ల దాంట్లో వర్క్ అది చూసుకుంటూ బిజీగా ఉన్నానండి. చాలా మనసంతా ఈ క్వశ్చన్స్ మీద, ఈ గార్డెన్ మీదే ఉన్నా కానీ ఒకసారి వీలవుతుంది, ఒక్కోసారి వీలు కావట్లేదు నాకు పెట్టడానికి. అయితే ఇలాగ మొత్తం అంతా కలిపి నాకు నేను మిస్ అయినవి అన్నీ కూడా ఒక మన వీడియోలో కొన్నైనా నాకు గుర్తున్న మట్టుకి పెట్టి చేద్దామని అనిపిస్తుంది. ఇలా మనకి గార్డెన్లో ఇష్టమైన ప్లేస్ల గురించి, మనం గార్డెన్లో ఏర్పాటు చేసుకునే మన మడులు, ఇంకా రకరకాల సెటప్స్ గురించి వేసిన క్వశ్చన్స్లో నేను బాగా చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇట్లాగా నేను ఇచ్చుకునే గార్డెన్ స్టాండ్స్ గురించి. ఇందులో నేను కొన్ని ఇట్లాగా ఐరన్ స్టాండ్స్ కూడా ఇస్తానండి, కొన్నిటికి ఇలా పీటలు కూడా పెట్టేస్తాను. ఏమో కింద ఉన్న ఈ ఐరన్ స్టాండ్స్ ఏమో మనము నిజాంపేట మన దాంట్లో రైతు మిత్ర బజార్ ఉంటుంది కదా, దాంట్లో తీసుకొని 35 రూపీస్ అలా పడింది. కొన్నిట్లకైతే నేను ఇలా ఎగ్స్ట్రేస్ కూడా యూజ్ చేస్తాను అనమాట. ఎగ్స్ట్రేస్ ఓల్డ్ ఉంటాయి కదా అవి. ఇంకా కొన్ని స్టాండ్స్ అయితే అంగుండి ఇట్లాంటి స్టాండ్స్ ఇవి మీషోలో గట్ట తెచ్చాను. ఇవి ఒక 5 స్టాండ్స్ పెద్దవి ఒక 4 స్టాండ్స్, చిన్నవి ఒక 4 స్టాండ్స్ ఇచ్చారు 900కో ఎంతో. ఈ పెద్దవి ఉన్నాయి చూస్తారా, ఈ పెద్దవి కూడా బాగానే అనిపించింది నాకు, స్టాండర్డ్గా ఉన్నాయి. ఇంకొన్ని ఇంత పెద్ద కుండీ పెట్టేస్తాను ఒకటి, ఇంకా చిన్న కుండీ కూడా పెట్టుకోవచ్చు అనమాట పక్కకి. ఇట్లా ఇందులో ఇరవై విధానం అయితే ఇంకొక స్టాండ్ ఏంటంటే మనం క్రియేట్ చేసుకున్న స్టాండ్స్ వండిట్లాగా ఎగ్ ట్రేలతోటి, ఇంకా ఎగ్ ట్రే కింద ఇటుకలు పెట్టుకున్నాను. ఇంకా కొంచెం పెద్ద గ్రో బ్యాగ్స్ లాంటివి ఉన్నప్పుడు ఇట్లా ఎగ్ ట్రేస్, ఈ గ్రో బ్యాగ్స్ ఏం చేసినాయంటే మన దగ్గర మాపింగ్ స్టిక్స్ ఉంటాయి కదా, ఈ పాతవి ఓల్డ్వి, అవి కూడాను ఇటుకలు పెట్టి మధ్యలో ఇట్లా పెట్టి సపోర్ట్ లాగా కర్రలతోటి చేసుకున్నాను అనమాట. చాలా మాపింగ్ స్టిక్స్ యూజ్ చేసి ఇట్లా ఇటు ఒక 3 అటు ఒక 3 పెట్టుకున్నాను నేను. ఇది కొంచెం ఇంకోటి ఏమో పాతది మంది టీపాయిది ఉంటే దాన్ని తిరిగేసి పెట్టాను. ఇదొకటి. నాకు ఇష్టమైన ప్లేస్ అంటే ఇదేనండి, ఈ గార్డెన్. ఈ చుట్టూ కూర్చుని ఉండడం, అక్కడ మూలగా కూర్చుని ఉండడం, ఇవన్నీ చాలా ఇష్టం. ఇంకా ఈ గార్డెన్లో ఇంకోండి ఇలాంటి బర్డ్స్ కోతలేంటూ నాకు గడపడం అనేది చాలా ఇష్టం. ఇంకోండి అక్కడ ఒక చిన్న బర్డ్ని చూసారా, తిరుగుతూ ఉంది, కనిపించేట్లా లోపలికి పోయింది. అది చూసారా, కోయిల కోతలు, మార్నింగ్ ఈవినింగ్ కోయిల కోతలతోటి మన గార్డెన్ ఎంతో అందంగా ఉంటుంది. కోయిల కోతలు మన గార్డెన్లో కాదు, ఇంకోండి అక్కడ ఉన్న చెట్ల మీద ఉన్న కోయిల కోతలు అనమాట. అవి పక్కన అక్కడ ఉన్న చెట్ల మీద ఉన్న కోయిల కోస్తూ ఉంటుంది. కొంచెం దూరం ఏది మన గార్డెన్కి, కానీ నీట్గా అనిపిస్తుంది. చూసారా, ఇంకా గార్డెన్లో నేను ఇష్టపడే ప్లేస్లు ఇవి. ఇంకా పైన ప్రతి మొక్కల ప్లేస్ని మనం ఇష్టపడతాం అనుకోండి. ఇది పెద్ద సంపెంగ మొక్క. ఇది ఈ సంవత్సరం కనీసం మన వరలక్ష్మి వ్రతం పూజకి పూస్తుందేమో అని వెయిట్ చేస్తున్నాం.
ఇవేమో మన ఇవన్నమాట. ఈ కాయలు ఆరెంజ్ లెమన్ కాయలు. ఇవన్నీ ఆరెంజ్ లెమన్ కాయలే. సమ్మర్లో అయితే ఈ చెట్టు కూడా బాగానే ఎండిపోయింది. దీన్ని మొత్తానికి ఏదోలాగా కాపాడాను అనమాట. చాలా కాయలు కాస్తుంది. ఇంకోండి ఇక్కడ మన డ్రాగన్ ఫ్రూట్ ఒకటి ఉంది. ఇది కూడా సమ్మర్లో కొంచెం ఎండినట్టు అయింది. బ్లాక్ జామా. ఇక్కడ ఒక డ్రాగన్ ఫ్రూట్ ఉంది పాతగా. ఇక్కడ చిన్న చిన్న కాకరకాయ. బర్డ్ తిరుగుతూ ఉంటుంది మన గార్డెన్లో. ఇది ఎందుకు తిరుగుతుందో ఏమో మరి, గార్డెన్ తిరుగుతూనే ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చి మన అప్పద సార్ ఇచ్చిన బ్లాక్ కలర్ ఇదన్నమాట. బ్లాక్ మిర్చి. ఈ సూర్యనా మిర్చి అనే అనుకుంటున్నాను, ఎందుకంటే ఇవి కాసాక కొంచెం పైకి లేస్తున్నాయి. బ్లాక్ కలర్ సూర్యనా మిర్చి అనే అనుకుంటున్నాను. ఒకటే బకెట్లో నేను ఇంకోండి మన రెడ్ కలర్ బ్రహ్మకమలము, ఇది టమాటా మొక్క, మిర్చి మొక్క వేసాను. ఇట్లా మన కంపోస్ట్ అనేది రెడీ చేసుకుంటూ ఉంటుంది. దీంట్లో కొంచెం మట్టేసి మళ్ళీ కొత్తగా వచ్చిన కంపోస్ట్ వేస్తూ ఉంటాను అనమాట. నెక్స్ట్ వచ్చి ఇది మనది సంపంగి. ఈ సంపంగి మరి ఎక్కువ స్మెల్ ఏం రాదు, మరీ చిన్న లైట్ ఫ్రాగ్రెన్స్ ఉంటుంది. ఇంకా ఇక్కడ కూడా ఈ బర్డ్స్ తిరుగుతూ ఉంటాయి కిచ్ కిచ్ కిచ్మని. ఇంకా అక్కడ చూసారా చాలా పర్పుల్ కలర్ బీన్స్. ఫస్ట్ నేను ఆ పరావసారికి ఒక 3 years బ్యాక్ ఎప్పుడు ఇచ్చాను ఒకసారి మన గార్డెన్ నుంచి. మళ్ళీ ఇవ్వలేదు ఈ తర్వాత, ఎందుకంటే అందరి దగ్గర వచ్చేసినాయి ఆల్మోస్ట్. ఇంకోండి ఇది వచ్చి మనది స్వీట్ ఆరెంజ్ ప్లాంట్. చిన్న చిన్నవి ఉన్నాయి. అండ్ ఇది వచ్చి గ్రేప్ గోవా. నెక్స్ట్ ఇది వచ్చి బాగుంది కదా కాయ, వంకాయ. చూసారు ఎంత బాగుందో లాండ్గా. ఇది వచ్చి లెమన్. దీనికి చాలా లెమన్స్ ఉంటాయి, ఎప్పుడు ఉంటానే ఉంటాయి. నెక్స్ట్ ఇది వచ్చి ఒక 2 months అయింది వేస్తుంది, ప్లమ్. ఇదేమో బ్లాక్ చెర్రీస్ అనమాట. అండ్ ఇటు వచ్చి మన ఇది లాస్ట్ ఇయర్ ఇంచుమించు 4-5 months అయింది ఇది క్రేపర్ పెట్టి. ఒకసారి కాసి మళ్ళీ ఇది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కాయ రెడీగా ఉందన్నమాట. పిచ్చుక పొట్లకాయ. ఇంకోటి క్రేపర్ ఇందులో ఉంది, పిచ్చుక పొట్లకాయ క్రేపర్. ఇది చాలా మొగ్గలేస్తుంది, కానీ రామఫలం మొగ్గలేస్తుంది, కానీ ఈ మొగ్గలు ఇలా ఎండిపోతున్నాయండి. కారణం ఏంటో కొంచెం కామెంట్ చేయండి ఎవరైనా.
చాలా మొగ్గలేస్తుంది, మొగ్గలు ఎండిపోతున్నాయి. ఇంకొన్ని పిచ్చికి పొట్లకాయలు. అండ్ ఇక్కడ వచ్చి ఇవి ముల్లంగులు ఉన్నాయి. ఇన్ని ముల్లంగులే. ఇదేమో బంతిని వంగ. ఇది ఏం కలర్ వంకాయ అవుతుందో మరి చూడాలి. ఇంకిక్కడ వచ్చి మన ఈ పర్పుల్ కలర్ బీన్స్. ఇది లాస్ట్ ఇయర్ అంటే 4-5 months అయింది పాత పెట్టి. మధ్యలో రెస్ట్ తీసుకుంది, మోగైపోయింది. ఇప్పుడు మళ్ళీ కాస్తుంది. సరే ఎన్ని కాయలు ఉన్నాయో. ఇవన్నీ నేను కొంచెం సీడ్స్కి వదిలేసాను. సీడ్స్ ఉన్నాయి కానీ కొంచెం మళ్ళీ ఇంత మంచిగా హెవీగా కాసినాయి కదా, నెక్స్ట్ క్రాప్లో కోసుకుందాంలే అనేసి ఈ క్రాప్ అంతా నేను సీడ్స్ కోసం వదిలేసాను. మరి కోసేయాలో కోయకూడదు ఏం అర్థం కావట్లేదు నాకు కూడా. చూస్తారు రంగు ఇంత పెద్ద పెద్దవి, ఇంకొన్న చెయ్యంతా కాస్త ఇవి. ఇక్కడ వచ్చి నేను ఈ కుండలో కూడా ఇదే వేసాను బీన్స్. ఈ కుండలో వేసేస్తాను బీన్స్. ఇక్కడేమో ఏదో పాదులు వేస్తానండి గ్రో బ్యాగ్స్లో. మన సార్ ఇచ్చినాయి, వ్యాపారం సార్ ఇచ్చినాయి ఇవి కూడా. ఇవి మరి ఏదో ఆయన ఇచ్చారు, నేను వేసాను, నాకే గుర్తు రావట్లే. ఇలా ఉంది మన పైన గార్డెన్. ఇక్కడ వచ్చి మనది ఆడ మామిడి చెట్టు మూలన, ఇక్కడ వచ్చి జాంకాయ చెట్టు, ఇక్కడ వచ్చి సపోటా కూడా ఉంది. ఇదేమో చెట్టు బెండ అనమాట అండి. ఇదేమో రెడ్ కలర్ ఇది రెడ్ లెమన్. చూస్తారా, అది ఇంకా కుయ్యమంట. నేను వచ్చి కింద పందిరి మంది. దీని మీద ఏమన్నా ఎక్కడైనా మిస్ అవుతున్నానా అని పైకి వచ్చి చూసుకుంటూ ఉంటాను అనమాట. హ్యాపీ గార్డెనింగ్. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and please subscribe.